ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్లక్ష్యంతో వైకల్యానికి గురైన వైష్ణవి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వైష్ణవి పరిస్థితి మెరుగుపడుతోంది. వికటించిన వైద్యంతో ఒక చెయ్యి పోయి మరో చెయ్యి కాళ్లు పోయే పరిస్థితి రాగా మనోధైర్యంతో చికిత్స తీసుకున్న వైష్ణవి త్వరలో డిశ్చార్జ్ కానుంది. వారం కిందట హైదరాబాద్ లో సంచలనంగా మారిన 17 ఏళ్ల విద్యార్థిని వైష్ణవి ఆరోగ్యం మెరుగుపడుతోంది. హైదరాబాద్ లోని నాచారం ప్రాంతానికి చెందిన విద్యార్థిని వైష్ణవి. అయితే ఈ నెల 3న ఆరోగ్యం బాలేకపోవడంతో ఆమెను నాచారంలోని ప్రసాద్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. టెస్ట్ల తర్వాత వైష్ణవికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని డాక్టర్లు తేల్చారు. రక్తం ఎక్కించాలని తల్లిదండ్రులకు చెప్పారు డాక్టర్లు. వారు కూడా ఓకే అనడంతో బయట నుంచి బ్లడ్ తెప్పించి ఎక్కించారు. తర్వాతి రోజున వైష్ణవికి సీరియస్ కావడంతో తల్లిదండ్రులతో పాటు అపోలోకు పంపించారు. వైష్ణవికి ఏమైందో తమకేమీ చెప్పలేదంటున్నారు తల్లిదండ్రులు. జనని బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇంకో ప్యాకెట్ తెచ్చారు. అది ఎక్కియంగానే ఒక 10 నిమిషాల్లో పాప మొత్తము స్టమక్ పెయిన్, బాడీ పెయిన్, బ్యాక్ పెయిన్ అని ఎడవడం స్టార్ట్ చేసింది. వామిటింగ్ చేసుకుంది. వీళ్ళు ఎక్కడైతే బ్లడ్ ఎక్కిస్తారో ప్రసాద్ హాస్పిటల్లో ఆ రూమ్లోకి ఎవరిని అలౌట్ చేయడం లేదు. డోర్ తట్టి డోర్ తీపించిన సిస్టర్తో, ఏందమ్మా ఏమవుతుందంటే ఏం లే అంటే ఆపేయమని చెప్పిన. ఆపేసినాక మీ మేడంను విలువ అంటే మా మేడం ఇప్పుడు అవైలబుల్ లేదు, ఎక్కడో ఉన్నది బయట, ఫోన్ చేస్తాను. ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత ఆ మేడం ఒక ఇంజెక్షన్ రాసింది. ఆ ఇంజెక్షన్ ఈ అమ్మాయికి ఇచ్చారు, పేషెంట్కి, వైష్ణవికి. పొద్దున్న లేచే సమయానికి పాప చేయి మొత్తం, కుడి చేయి మొత్తం వాచిపోయింది. ఈలోపు వైష్ణవి పరిస్థితి మరింత క్రిటికల్ గా మారింది. బ్లడ్ ఎక్కించిన చెయ్యికి ఇన్ఫెక్షన్ వచ్చిందని అపోలో డాక్టర్లు చెప్పారు. కుడి చెయ్యి తీసివేయాలన్నారు. చేసేదేమీ లేక తల్లిదండ్రులు కూడా సంతకాలు చేశారు. దీంతో ఆపరేట్ చేసి చెయ్యి తీసేశారు. మరో 2 రోజుల తర్వాత మరో చెయ్యి, 2 కాళ్లకు కూడా ఇన్ఫెక్షన్ సోకిందన్నారు డాక్టర్లు. అవి కూడా తీసివేయాలన్నారు. దీంతో తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ఆ తర్వాత డాక్టర్లు జాగ్రత్తగా ట్రీట్మెంట్ రీస్టార్ట్ చేశారు. వారం రోజుల తర్వాత వైష్ణవి ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చింది. వైష్ణవి పరిస్థితి ఇప్పుడు బాగానే మెరుగవుతుంది. అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఇప్పుడు అపోలో హాస్పిటల్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక రైట్ హ్యాండ్ చేయి తీసేశారు, మొత్తానికి చేయి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంకా కూడా తీస్తామని అన్నారు. మేము వాళ్ళ మంత్రుల దృష్టికి, వాళ్ళ దృష్టికి, వీళ్ళ దృష్టికి వెళ్ళాం. ఇప్పుడు నయం చేసినారు. కొంచెం మాకు కూడా నమ్మకం ఉంది. వైష్ణవి చాలా ఇంటెలిజెంట్, స్కూల్లో చాలా చురుకైన విద్యార్థిని. అలాంటి అమ్మాయి డాక్టర్ల నిర్లక్ష్యంతో చేయి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆమె ఈ పరిస్థితికి రావడానికి కారకులెవరనేది ఇంకా తేలలేదు. ఆమెకు నష్టం మాత్రం జరిగిపోయింది. ఇప్పుడు ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది తేలాల్సి ఉంది. వైష్ణవి పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, వైష్ణవి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? సంధ్య, 25 రోజులుగా జీవోత్సవంగా మారినటువంటి వైష్ణవి పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఆమె వైద్యం అందుకుంటోంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చెయ్యి కోల్పోవడం జరిగింది. అంటే పూర్తిగా సర్జరీకి సంబంధించినటువంటి ఇది పార్టీ కాబట్టి అది పూర్తిగా ప్రాణాలకే ముప్పున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వైద్యులు, క్రిటికల్ వైద్యులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని తల్లిదండ్రుల సమక్షంలో చెయ్యిని తీయడం జరిగింది. అంతకంటే ముందు ఆసుపత్రిలో జరిగినటువంటి పొరపాట లేదంటే ఇంకేదనేది విషయం తేలాల్సి ఉన్నప్పటికీ ఆ ఆసుపత్రిలో 3వ తేదీన జాయిన్ అయినప్పటికీ ఆ రోజు కేవలం చిన్నపాటి నలతగా ఉండడం, చేతగాకపోవడం వల్ల జాయిన్ అయినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఆ రోజు బ్లడ్ ఎక్కేయడం వల్ల జరిగిందా లేదా ఇంకో పొరపాటు వల్ల జరిగిందా కానీ మొత్తానికి మాత్రం ఆ రోజు 24 గంటలు ఆ ఆసుపత్రిలో ఉండడం వల్ల ఆమె నరకం చూసింది. దాని తర్వాత ఈరోజు చెయ్యి కోల్పోయి జీవోత్సవంగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఆసుపత్రికి సంబంధించినటువంటి వివాదాలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఈ జిల్లా ఆ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఎక్కడ కూడా ఉంటున్నది. గతంలో కన్నా మనం చూసినట్టయితే వైద్యో నారాయణ అనేటువంటి నానుడిగా ఉండేది. వైద్యుడికి భరోసా, ఒకసారి కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే భరోసాగా తిరిగి ఇంటికి చేరే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత లెక్కల ప్రకారం, WHO లెక్కల ప్రకారం కానీ మొత్తం వైద్య గణాంకాల ప్రకారం 10 మంది పేషెంట్లు ఆసుపత్రికి వెళ్తే ఒకరు అన్యాయానికి గురై, నిర్లక్ష్యానికి గురై బయటకు వస్తున్నారని మనకు సర్వే కావచ్చు, పర్టికులర్గా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వివాదం కూడా మనకు చాలా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఏకంగా ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న
ఉన్నటువంటి వైష్ణవి రేపు భవిష్యత్తులో ఎలా అంధకారంలోకి వెళ్ళిపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఊహించుకుంటేనే అర్థం కాదు. గతంలో నిఖిల్ రెడ్డి గ్లోబల్ హాస్పిటల్ కావచ్చు, అంతకంటే ముందు సునీత మరో కేర్ ఆసుపత్రులు కావచ్చు, ఇలా ఎక్కడో చోట ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. వీటి మీద కోర్టు మెట్ల దాకా ఎక్కుతున్నారు. బాధితులు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగని పరిస్థితి కనిపిస్తుంది. ఏడాదిలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంతవరకు కూడా వారికి పూర్తి స్థాయిలో న్యాయం అటు జరగని పరిస్థితి. అక్కడక్కడ చాలా ఏడాదికి కావచ్చు, కొన్ని చాలా సందర్భాల్లో మాత్రమే నష్టపరిహారాలు చెల్లించడం జరుగుతుంది తప్ప వాళ్ళ ప్రాణాలు మాత్రం తిరిగి రాని పరిస్థితి ఉంది. మొన్న నిఖిల్ రెడ్డి విషయం చాలా సంచలనం సృష్టించింది. అంతకంటే ముందు సునీత కేసు కూడా చాలా సంచలనం సృష్టించింది. ఇది హైకోర్టు మేట దాకా పోయి చివరికి అది ఇంకా తేలకుండా ఉంది. ఇలా ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది, అర్థమవుతుంది సంధ్య. వైష్ణవి ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఎవరు? బ్లడ్ సరైనదేనా? ప్రసాద్ హాస్పిటల్ డాక్టర్ల వర్షన్ ఏంటి? రైట్, మొదటి ఆసుపత్రిలో ఆమె ఏదైతే చిన్నపాటి ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువగా ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో ఆమె ఆ రోజు ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ ప్లేట్లెట్ కౌంటు ముఖ్యంగా ఏదైతే గ్లూకోజ్ పర్సెంట్ కావచ్చు, లేదంటే వివిధ రకాలైనటువంటి ప్లేట్లెట్ కారణంగా ఆమెకు అప్పటికప్పుడు జనని అనే బ్లడ్ బ్యాంక్ నుంచి 2 ప్యాకెట్స్ తీసుకురావడం జరిగింది. ఆ సాచెట్స్లో డేట్ దాటిపోయింది అన్నటువంటి విషయాన్ని కొంతమంది అంటున్నారు. అంతకంటే ముందు అసలు ఆ బ్లడ్లోనే కల్తీ జరిగిందని మరికొందరు అంటున్నారు. ఇలా ఎక్కడైనా కూడా అంటే బ్లడ్ బ్యాంకుల నాణ్యత మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎందుకంటే సుల్తాన్ బజారు ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులోనే నాసి రకమైనటువంటి బ్లడ్ ఎక్కించితే ఎంత క్రిటికల్ పొజిషన్కి వెళ్ళడం జరిగిందో, ప్రాణం పోయిందో మన గర్భిణీని మనం చూడడం జరిగింది. ఇలా ప్రతి ఏరియాలో అది ఎవరి తప్పు ఏందనేది ఒక నిఘా ఉండాల్సిన అవసరం ఉంది దీని మీద. ఎందుకంటే ఏ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రి కావచ్చు, గవర్నమెంట్ ఆసుపత్రి కావచ్చు, బ్లడ్ బ్యాంకులు కావచ్చు, ఎక్కడ ఏ పొరపాటు జరిగిందనే విషయాన్ని పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక యంత్రాంగం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇష్యూ విషయం మాత్రం, వైష్ణవి విషయం మాత్రం చాలా ఘోరమైన సంఘటనగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 25 రోజులుగా ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందో అనే విషయం వాళ్ళ తల్లిదండ్రులు మనం కదిలిస్తే చాలు పుట్టెడు దుఃఖంతో వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒక చెయ్యి కోల్పోయింది, రేపు భవిష్యత్తులో కాలు చెయ్యి తీయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అన్నటువంటి భయాందోళన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికే వాళ్ళు హెచ్ఆర్సీని కలవడం జరిగింది, మానవ హక్కుల కమిషన్, అలాగే సెంట్రల్కి సంబంధించిన హెచ్ఆర్సీని కూడా కలుద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఒక పక్క దీని మించి జడ్జి పూర్తి స్థాయిలో విచారణ జరపమని కూడా 3 వారాల గడువు ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. నరేందర్, అపోలో డాక్టర్లు ఏమంటున్నారు? మరో చెయ్యి 2 కాళ్ళు కూడా తీసేయాలన్న డాక్టర్లు తర్వాత ఎలా ఇన్ఫెక్షన్ తగ్గించగలిగారు? రైట్ సంధ్య, ముఖ్యంగా ఇది కార్పొరేట్ ఆసుపత్రుల్లో చాలా బెటర్ ట్రీట్మెంట్ అందుతున్నట్టుగా సమాచారం ఉంది. దీంట్లో ఇక్కడ కేవలం మొదటి ఆసుపత్రిలో దాదాపు ఒక 15 గంటలు వరకు మాత్రమే అక్కడ ఉన్నారు. దాని తర్వాత మొత్తం ఇప్పుడు 24 రోజులుగా ఇక్కడే అపోలోలో వైద్యం అందుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్స్ పూర్తి స్థాయిలో తగ్గించగలిగారనేది వైద్యులు చెప్పడం జరుగుతుంది. ఒక టీమ్గా ఏర్పడి ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఈ కేసుని. ఎందుకంటే ఇప్పటికీ ఒక చెయ్యి పూర్తిగా పోయిన నేపథ్యంలో ఆమెకు మరో కాలు కానీ చేయడానికి పోతే అమ్మాయి మరింత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఉంటుందని వాళ్ళు ఒక అంచనాకు రావడం జరిగింది. అప్పటికే వాళ్ళు పాత ఆసుపత్రికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. ఇక్కడ బ్లడ్లో కల్తీ జరిగిందా, లేదంటే వాళ్ళ వైద్యంలో ఏమైనా పొరపాటు జరిగిందా, లేదా నాశరికమైన వైద్యం అందించడం జరిగిందా అనే విషయం మీద పూర్తి స్థాయిలో వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. మంత్రుల దగ్గర కూడా వీళ్ళు వేడుకోవడం జరిగింది. చెప్పడంతో వాళ్ళు కూడా మరింత ఇంట్రెస్ట్ తీసుకొని అపోలో వైద్యులు ఆమెకు బెటర్ వైద్యం అందించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సంధ్య. ఈ ఘటనలో అధికారుల వెర్షన్ ఏంటి? ఇప్పటికైనా ఏమైనా చర్యలు తీసుకున్నారా? గతంలో ఇలాంటి సంఘటనల్లో తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయి? ఇక్కడ మనం ఒకసారి కనుక చూసినట్టయితే ఈ కేసు విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా పక్క రక్తానికి సంబంధించినటువంటి పొరపాటు ఏమైనా జరిగిందా, ఎందుకంటే బ్లడ్ దాదాపు రెడ్ బ్లడ్స్ కావచ్చు, ప్లాస్మా కావచ్చు, అలాగే వైట్ బ్లడ్కి సంబంధించి కావచ్చు, ఇలా ఏది కూడా ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్టమైనటువంటి టైం బాండ్ ఉంటుంది. ఇది ఆ డేట్ దాటిపోయింది అనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. దాంట్లో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే దీని మీద ఎందుకంటే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. మరోపక్క కనుక మనం చూసినట్టయితే గతంలో చాలా కేసుల్లో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నిఖిల్ రెడ్డి
కేసు మనం ఒకసారి చూడొచ్చు. నిఖిల్ రెడ్డి కేసులో కానీ ఆమె హైట్ పెంచుతామని చంద్రభూషణ్ అనే వైద్యుడు హైట్ పెంచ తల్లిదండ్రులను సందర్శించకుండానే వాళ్ళని పిలిపించుకోకుండానే పూర్తి స్థాయిలో ఆయనకు కాలు తీసేసి హైట్ పెంచేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో సునీత అనే పేషెంట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ పసిగట్టడంలో కేర్ ఆసుపత్రి నాంబల్కి సంబంధించినటువంటి అనిల్ కౌర్ అనేటువంటి పేషెంట్ అనిల్ కౌర్ అనే డాక్టరు విఫలం చెందారని ఇప్పుడు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. అంతకంటే ముందు మరిన్ని కేసులు కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం దీనికి సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా కోర్టులో ఇలాంటి అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. హెచ్ఆర్సీకి చాలా కేసులు ఇప్పటికే ఉన్నాయి. రీసెంట్గా మనం చూడొచ్చు తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి వైద్యుల మీద 7 వైద్యుల మీద వారి సస్పెన్షన్ ఎంబీబీఎస్ డిగ్రీ కావచ్చు పీజీ డిగ్రీలను వాళ్ళు ఇప్పటికే క్యాన్సిల్ చేయడం జరిగింది. మరికొందరి మీద విచారణ చేసి మరికొందరి మీద చర్యలు కూడా తీసుకోవాలని ఇప్పటికే యాక్షన్ ప్లాన్కి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.